everyone, welcome to my channel. సో ఇవాళ నేను మీ అందరితో ఒక స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది నాకు నా పర్సనల్ స్టోరీ అనమాట. సో ఇదేం ఎలా జరిగిందంటే, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అలా అయింది అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఒకటి ఏంటంటే, ఇది ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకోవాలి. నేను ఇంత బాధ అయితే నేను ఎప్పుడు పడలేదు. మీరు అసలు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అర్థం కావట్లేదు. నేను అంత బాధపడ్డా నిజంగా. స్టోరీ యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే, నేను ఏడుస్తున్నా బాగా. ఎందుకు అంటే, మా హస్బెండ్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నన్ను లవ్ చేస్తూ చాలా సిన్సియర్గా ఉన్న అతను ఒక అమ్మాయి వచ్చి ఇలా ఇంప్రెస్ చేయగానే ఇంప్రెస్ అయిపోయి అమ్మాయితోటి వెళ్ళిపోయాడు. సో నేను వెళ్ళి అతన్ని చాలా బతిమాలి నేను అతన్ని నా వైపు తీసుకోవాలని ట్రై చేస్తున్నా, బట్ రావట్లేదు. లిటరల్గా చాలా ఏడ్చాను నేనైతే. ఎంత ఏడుస్తున్నానంటే, ఒక మీటప్ కూడా అయ్యింది, ఒక జాగాకి తీసుకెళ్ళాను నన్ను. ఆ అమ్మాయి కూడా వచ్చి నేను ప్లీజ్ మా ఆయన నువ్వన్నా వదిలేసే ప్లీజ్ అని నేను బతిమాలుతున్నా, బట్ అస్సలు వినట్లేదు ఆ అమ్మాయి కూడా. సో అంజి కూడా ఆమె సైడే ఉన్నాడు, ఇంకా నా సైడ్ రావట్లేదు. ఇంత భయంకరంగా అనిపించిందంటే, నేను కళ్ళలో కూడా నేను ఎంత ఏడుస్తున్నా అంటే అంత ఏడుస్తున్నా. సో అది జరిగింది. సో నేను వెంటనే నిద్రలో నుంచి లేచా. యాక్చువల్లీ ఇదంతా డ్రీమ్ అనమాట. మా ఆయన ఎప్పుడు నన్ను అలా చేయడు. సో ఇదంతా డ్రీమ్. అయితే ఇది ఎందుకు ఇంత ఘోరమైన డ్రీమ్ వచ్చిందో నాకు తెలీదు. సో తర్వాత నేను లేచి చూస్తే ఓకే ఇది డ్రీమ్, రియల్ కాదు ఇది అని రియలైజ్ అయిన తర్వాత, నేను 4 అవుతుంది ఆ టైంకి. సో నేను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు అనుకొని నేను లైట్ తీసుకున్నా. బట్ జస్విత నా పక్కన లేదు, నా బెడ్ పైన లేదు. సో నేను ఒకసారి లోపల బెడ్రూమ్కి వెళ్ళేసి చూస్తే, అరే జస్విత ఒకతే ఉందేమో, లైట్ వేయకుండా వెళ్ళాడేంటి ఇతను అనేసి నేను లైట్ ఆన్ చేస్తే అంజి అక్కడే ఉన్నాడు బెడ్ పైన. సో నేను అంజిని పట్టుకొని నైట్ 4 o'clock 10 to చాలా ఏడ్చాను. చాలా అంటే అసలు ఇంకా చెప్పొద్దు, కలలో ఎంత ఏడ్చానో అంత ఏడ్చాను. ఇట్స్ జస్ట్ డ్రీమ్ మోనిక, ఎందుకు అలా చేస్తున్నావు నాయన, నీ కళ వేరు. ఇప్పుడు మనము మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు మనకి, నువ్వు ఆ విషయం మర్చిపోయి ఇలా ఏడవడం కరెక్ట్ కాదు అని నన్ను కొంచెం సంజాయించి నన్ను పడుకోబెట్టాడు మొత్తానికైతే. సో మార్నింగ్ లేసాక నేను ఒకటి ఏం నమ్ముతానంటే, డ్రీమ్స్ ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ థింగ్ నేను నైట్ టైమ్ సినిమానో లేదా ఎక్కువ ఏదైనా బ్రెయిన్లో పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తే డ్రీమ్స్ వస్తాయని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు పర్సనల్గా అలానే అనిపిస్తుంది. ఏదైనా మన బ్రెయిన్ని డిస్టర్బ్ చేసింది కానీ లేదా ఎప్పుడుదో అయినా సరే డ్రీమ్ వస్తుంది అది నేను అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేను 2-3 times అబ్జర్వ్ చేశాను కూడా. నేను నైట్ టైం దేని గురించి ఆలోచించి పడుకుంటాను, డ్రీమ్లో అదే వస్తుంది అనేసి. సో అలా ఒక దాని గురించి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కాబట్టి, ఆ నైట్ అలా డ్రీమ్ రాగానే నేను అసలు అంజి గురించి ఏమీ ఆలోచించలేదు. అలాంటిది ఎందుకు ఇలా డ్రీమ్ వచ్చిందో అనేసి పిచ్చి దానిలాగా అయిపోయాను. బట్ నాకే తెలియకుండా నేను ఏడ్చాను. నిజంగా నాకు తెలియకుండా ఏడవడం ఇదే ఫస్ట్ టైం. అసలు నేను లిటరల్గా తక్కువ ఏడుస్తాను, అలాంటిది అంతగానో ఎందుకు వచ్చాను తెలియదు. సో జస్విత నేను ఏడుస్తుంటే మందరా తెలిసి నవ్వుతుంది, నేను ఏడవడం ఏంటి అనేసి. సో మార్నింగ్ కూడా అడిగింది, ఏంటి మమ్మీ ఎందుకు ఏడ్చావు అనేసి. నాకే తెలియలేదు నేను ఎందుకు ఏడ్చానని. బట్ ఆ డ్రీమ్ అయితే ఎప్పుడు నిజం కావద్దు అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, బట్ మా ఆయన అయితే అలా కాదు. సో దిస్ వాజ్ ద స్టోరీ ఫర్ టుడే. సో నా డే ఎక్స్పీరియన్స్, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డే టుడే. సో దిస్ నాకు అసలు మీతో షేర్ చేసుకోవాలని మార్నింగ్ నుంచి ఉండే, బట్ నేను ఇంకా నైట్ నిద్ర లేదు అన్న దాని నుంచి తేలుకోలేకపోయాను. సో అండ్ తెలుగు వాళ్ళలో ఏదైనా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా ఇలా జరగవద్దు అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే, ఇంట్లో ధూపం లాంటివి వేస్తారనమాట. సో నేను మార్నింగ్ చేద్దాం అనుకున్నా, బట్ మార్నింగ్ నుంచి నాకు ఎంత వర్క్ అయిపోయిందంటే, అండ్ హరణ్య కూడా కొంచెం సతాయిస్తుండే, అందుకనే నాకు అసలు దీపం ముట్టియడం ఇవాళ కుదరలేదు, ధూపం వేయడం కూడా కుదరలేదు. సో ఈవినింగ్ అన్నా చేద్దామనేసి
ఇప్పుడు 5 o'clock అవుతుంది. సో నేను దానికి రెడీ చేయాలి. సో లెట్స్ గో, స్టే ట్యూన్.